Hi friends, welcome to Abhey, a YouTube testing tutorial channel. Let us gain knowledge on testing concepts. Please subscribe to the channel. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ STLC. STLC అనేది మన యొక్క టెస్టింగ్ కాన్సెప్ట్స్లో అన్ని టాపిక్స్ కన్నా చాలా ఇంపార్టెంట్ టాపిక్. STLC స్టాండ్స్ ఫర్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. దీన్ని సాఫ్ట్వేర్ టెస్ట్ ప్రాసెస్ అని కూడా అంటారు. ఇక్కడ పేరులో ఉన్నట్టుగా ఇది ఒక టెస్ట్ ప్రాసెస్. టెస్టింగ్ చేసేటప్పుడు ఏ ప్రాసెస్ ఫాలో కావాలో మనకి STLC అనేది సూచిస్తుంది. డెవలపర్స్కి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఒక సీక్వెన్షియల్ మేనర్ అని మనం ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాం. ఆ సీక్వెన్షియల్ స్టెప్స్ని ఫాలో అయ్యి డెవలపర్స్ టీమ్ డెవలప్ చేస్తారు ప్రాజెక్ట్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ది ఎండ్. అదేవిధంగా ఈ STLC అనేది ఒక స్పెసిఫిక్ యాక్టివిటీస్ని మనకి సూచిస్తుంది. దీంట్లో ఒక సీక్వెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ యాక్టివిటీస్ అనేది మనకి లిస్ట్ అవుట్ అయ్యి ఉన్నాయి. ఆ సీక్వెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ యాక్టివిటీస్తో టీమ్ వాళ్ళు టెస్టింగ్ అనేది చేస్తారు. సో ముఖ్యంగా ఈ సీక్వెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ యాక్టివిటీస్ని 2 టైప్స్గా డివైడ్ చేసుకోవచ్చు. అవి ఏమిటంటే వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్. వెరిఫికేషన్ అంటే యాక్చువల్ ప్రొడక్ట్ లేదా ప్రాజెక్ట్ కంప్లీట్ కాకముందే మనం వెరిఫై చేసేదాన్ని, ఒక డేటా ఫ్లో ఏ విధంగా ఉంది, అది కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసేదాన్ని వెరిఫికేషన్ అంటారు. మనకి యాక్చువల్ ప్రొడక్ట్ కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత వర్కింగ్ మోడల్ మన చేతికి వచ్చినప్పుడు, అంటే టెస్టింగ్కి అందుబాటులోకి వచ్చినప్పుడు దాన్ని టెస్ట్ చేయడాన్ని వ్యాలిడేషన్ అంటారు. ఈ STLCలో బోత్ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ రెండు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. దీంట్లో 6 ఫేజెస్ అనేవి ఉన్నాయి. ఈ ప్రతి ఫేజ్కి ఒక డిఫరెంట్ గోల్స్ అండ్ డెలివరబుల్స్ అనేవి ఉన్నాయి. అంటే ఒక ఫేజ్ స్టార్ట్ అవ్వాలంటే ఒక ఎంట్రీ క్రైటీరియా అనేది ఉంటుంది. ఆ ఎంట్రీ క్రైటీరియాతో స్టార్ట్ అయిన తర్వాత కొన్ని ఎగ్జిట్ క్రైటీరియాని రీచ్ అవ్వాల్సి ఉంటుంది. ఆ ఎగ్జిట్ క్రైటీరియాని రీచ్ అయిన తర్వాతే ఆ ఫేజ్ అనేది కంప్లీట్ అయినట్టు కన్సిడర్ చేస్తాము. ఆ ఎగ్జిట్ క్రైటీరియా కంప్లీట్ అయిన తర్వాత, మీట్ అయిన తర్వాత, ఆ ఫేజ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేజ్ అనేది కంటిన్యూ చేస్తాము. ఈ విధంగా ఈ యొక్క STLC సూచించినటువంటి సీక్వెన్స్ ఆఫ్ స్పెసిఫిక్ యాక్టివిటీస్తో టెస్టింగ్ వాళ్ళు టెస్టింగ్. ఫ్రెండ్స్, STLCలో అంటే సాఫ్ట్వేర్ టెస్ట్ లైఫ్ సైకిల్లో ముఖ్యంగా 6 ఫేజెస్ అనేవి ఉంటాయి. దాంట్లో మొట్టమొదటిది రిక్వైర్మెంట్ అండ్ అనాలిసిస్, నెక్స్ట్ టెస్ట్ ప్లానింగ్, టెస్ట్ కేస్ డెవలప్మెంట్, టెస్ట్ ఎన్వైర్న్మెంట్ సెటప్, టెస్ట్ ఎగ్జిక్యూషన్, టెస్ట్ క్లోజర్స్. ఈ టెస్టింగ్ అనేది రిక్వైర్మెంట్ అనాలిసిస్తో స్టార్ట్ అయ్యి టెస్ట్ క్లోజర్తో ఎండ్ అవుతుంది. Friends, please click on subscribe button to support our channel Abhey, and also please click on like button and share this video to your friends who are eager to gain knowledge on testing concepts. Friends, I heartfully thank you for your valuable support to our Abhey, a YouTube testing tutorial channel. I hope it will continue forever.